మిత్రులారా, ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో గత 10-15 ఏళ్లుగా బాగా పెరిగిపోయిన జబ్బుల్లో ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి, మన దగ్గర కూడా పెరిగాయి. అవి గుండె జబ్బులు. మీకు తెలుసు, పక్షవాతాలు, గుండె జబ్బులు ఒకనాటితో పోలిస్తే ఇవాళ ఎంతగా భయపెడుతూ ఉన్నాయో, కుటుంబాన్ని ఎంతగా కలిచివేసే స్థితికి తీసుకొస్తున్నాయో మీకు తెలుసు. వీటి విషయంలో వస్తే ఏం చేయాలి అన్నది ఒక భాగం, రాకుండా ఏం చేయాలి అనే వైపుగా చాలామంది ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ మెథడ్స్ అనుసరిస్తూ ఉన్నారు. అయితే 90% 99% ఆ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్త ఏమిటంటే, ప్రధానంగా కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే అని సలహా కోరుతున్నారు. స్టాటిన్ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు కొలెస్ట్రాల్ తగ్గడం కోసం. మిత్రులారా, నెగిటివ్ కొలెస్ట్రాల్, పాజిటివ్ కొలెస్ట్రాల్ అని మనం గమనిస్తూ, నెగిటివ్ కొలెస్ట్రాల్ కరగడం కోసం మనం స్టాటిన్ డ్రగ్స్ రకరకాల కంపెనీలు రకరకాల లేబుల్స్తో ఇస్తున్న వాడి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఈ అంశంలో మీకు ఒక డ్రగ్ లేకుండానే కంప్లీట్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంచుకునేటువంటి పద్ధతి ఒకదాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను, గమనించండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ డ్రగ్ వాడడము అనేది తాత్కాలికంగా మంచి విషయమేమో, కానీ దీర్ఘకాలికంగా వాడటం అనేది చాలా చాలా నష్టాలకు కారణంగా ఉంటుందనేది వైద్యశాస్త్రం చాలా వివరంగా చెప్తా ఉంది. అంటే ఎప్పుడు చెప్పింది, ఎవరు చెప్పారు అనకండి. మనం వెళ్ళాం, కొలెస్ట్రాల్ టాబ్లెట్ తెచ్చుకున్నాం, కానీ ఇది ఏంటండి, ఎందుకు పనిచేస్తుంది, మరి వేసుకుంటే పాజిటివ్స్ ఓకే, దీనివల్ల నెగిటివ్స్ ఏమొస్తాయి అని వివరంగా మనం అడిగామా? అడిగితే వాళ్ళు చెప్పుండేవాళ్ళేమో, అంత టైం వాళ్ళకు ఉండుంటే. కాబట్టి స్టాటిన్ డ్రగ్స్ వాడటం తాత్కాలికంగా ఉపయోగమే, కానీ దీర్ఘకాలంలో చాలా చాలా తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది. బీపీ రేజ్ కావచ్చు, బాడీలో ఉన్నటువంటి సెల్స్ చాలా డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, చివరికి ప్యాంక్రియాస్లో నష్టాలు జరిగితే కొన్ని సందర్భాల్లో షుగర్ రావడానికి కారణంగా కూడా స్టాటిన్ డ్రగ్స్ పనిచేస్తాయి అనేది ఇవాళ వైద్యశాస్త్రం వివరిస్తూ ఉంది. అందువల్ల స్టాటిన్ డ్రగ్స్ ద్వారా ఆపుకునే కంటే ఇంకా మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం పరిశీలించినట్టయితే, ఉదాహరణకి నేను 2-3 మీకు చెప్పగలను. సుమారు 500-560 దాకా ట్రైగ్లిసరైడ్స్ రేజ్ అయ్యి 300-350 దాకా టోటల్ కొలెస్ట్రాల్ రేజ్ అయ్యి వచ్చిన వాళ్ళకి మేము సలహా ఇస్తూ ఉన్నాం. ఏమని? ఉదయం ఫ్రూట్సే, రాత్రి ఫ్రూట్సే తీసుకోండి. మధ్యాహ్నం అన్నాన్ని మీరు బియ్యంతో కాకుండా మిల్లెట్స్ తోటి ఎక్కువ కూరుండేట్టుగా రైస్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఈ జాగ్రత్తలు వాళ్ళు నెల రోజులు తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ రాకుండానే కంట్రోల్కి రావడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందిగా ప్రాక్టీస్లో ప్రూవ్ అవుతూ ఉంది. మీరు గమనించండి, ఉదయం ఫ్రూట్స్ అన్నీ కూడా ఫైబర్ పర్సంటేజ్, వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ అవ్వాలి. అలా కాకుండా మీరు అరటి పళ్ళో, మామిడి పళ్ళో, ఖర్జూర పళ్ళో, సపోటాలో అలా ఆలోచించద్దు. క్యాలరీస్ తక్కువ ఉండే ఫ్రూట్స్ చూసుకోండి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బతాయి, కమల చాలా ఉన్నాయి కదా. అలాంటి ఫ్రూట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని హాయిగా పళ్ళు నిండా పెట్టుకొని తినండి. అట్లాగే ఈవినింగ్ టైం కూడా ఉడికింది తినద్దు, ఉడికింది మానేయండి. అప్పుడు కూడా ఉడికింది తినే అలవాటు లేదని కాస్త యాపిల్ తిని పడుకుంటా అనొద్దు. మీకు నచ్చిన ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకొని అవి కూడా పొట్ట నిండా తిని పడుకోండి. అంటే మీరు పడుకోండి అనే మాట మీరు నైట్ ఇంకేం తినొద్దు అంటం కోసం వాడాను. నైట్ ఏదో 9:00కో 10:00కో 11:00కో తిని పడుకుందామని చూడొద్దు. ఎంత పెందలాడి తింటే అంత మంచి దృష్టిలో పెట్టుకోండి. 7 వరకు తినేయాలి. మరి 9 ఆకలిస్తే 4-5 గ్లాసుల మజ్జిగ తాగండి, ఏమి ఇబ్బంది. ఓ గ్లాసు రాగి జావ తాగండి, ఇబ్బంది ఏమొచ్చింది. అలాగే మీరు మరొక జాగ్రత్త కూడా తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. మాంసాహారం కానీ, ప్రధానంగా కోడిగుడ్డు, కోడి మాంసం, చేపలు ఇలాంటి మాంసాహార ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని తీసుకోకుండా ఈ 2 నెలలు పొరపాటున ఒక్కసారి కూడా తీసుకోవద్దు. చుట్టాలింటికి వెళ్ళామండి, ఫంక్షన్కి వెళ్ళామండి అనొద్దు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారని దానికోసం మీరు ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు. ఇంకొకటి కూడా చాలా ముఖ్యమని చెప్తా ఉన్నాం. ఈ సీజన్లో చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అందరూ రమ్మంటూ ఉంటారు, వెళ్తూ ఉంటాం. వెళ్ళిన దగ్గరల్లా పెళ్లిళ్లలో విందంతా ఎలా ఉంది? ఏ కూర చూసినా మాంసం కూరలాగా వండేస్తున్నారు. వంకాయ కూరని మాంసం కూరే, మాంసం కూరని మాంసం కూరే, బెండకాయ కూరని మాంసం కూరే. కాబట్టి పెళ్లిళ్లలో వాళ్ళ గొప్ప కోసం వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి అన్ని వంటలు అక్కడ పెట్టినా మీరు హాయిగా పెరుగన్నం తినే యువతలకు వచ్చేయండి. వాళ్ళకి చెప్పాలి, మనం చెప్పలేము. ఏంటంటే పెళ్లి చేసి విందు పెట్టేవాళ్ళు మీ గొప్ప కోసం వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేసే రైట్ మీకు లేదు. మంచిగా సాధారణమైన భోజనం పెట్టి పళ్ళిచ్చి పళ్ళరసాలు ఇచ్చి పంపిస్తారండా. ప్రతిదీ అట్టట్ల మాంసం కూరలా చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి 10 పెళ్లిళ్ళకి అటెండ్ అవుతారండి ఈ సీజన్లో. ఆ తర్వాత 11వ పెళ్లికి వస్తారా? రారు. గ్యాస్ ట్రబుల్, అల్సరు, కిడ్నీలో రాళ్ళు, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, నూనెలు ఏంటండి పోస్తున్నారు లీటర్లు. అందుకే వాళ్ళని ఏమనొద్దు, మీరు జాగ్రత్త తీసుకోండి. పెళ్లికి వెళ్ళారు, పెరుగన్నం తినండి, యువతలకు రండి, అంతే. కుదరలేదు, 100 మంది పెడుతున్నారు కదా ఇప్పుడు.
అన్నం తినకపోయినా నష్టమే లేదు. వెళ్ళండి వేదిక మీద, వధూవరులను ఆశీర్వదించండి, ఆ పెళ్లి చేసి అతను పలకరించండి, వచ్చేయండి. అలాంటి జాగ్రత్తలు ఎంత సీరియస్ జాగ్రత్త కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నానంటే, మీరు ఉదయం సాయంత్రం పళ్ళు తిని మధ్యాహ్నం మిల్లెట్స్ భోజనం తీసుకుంటూ కొలెస్ట్రాల్నే లేకుండా పాజిటివ్గా నార్మల్గా ఉండే పొజిషన్ తెచ్చుకునే యజ్ఞంలో ఒక పెళ్లికి వెళ్ళిన భోజనం మీకు అడ్డం కాకూడదు కదా. దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోండి. మరొక జాగ్రత్త ఏమిటంటే, ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు, సాయంత్రం 4:30కి 2 గ్లాసుల జ్యూస్ తాగాలి. ఉదయం పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్లో తేనె నిమ్మరసం కలిపి తాగండి. అలాగే సాయంత్రం పాలకూర, కరివేపాకు జ్యూస్ తీసుకోండి, దానిలో తేనె నిమ్మరసం కలిపి తాగండి. కొలెస్ట్రాల్ 1 మంత్లోనే అద్భుతంగా నార్మల్ రావడం మీరు చూస్తారు. అది ఏ కొలెస్ట్రాల్ అనకండి, దాంట్లో ఎల్డిఎల్ ఉన్నా, విఎల్డిఎల్ ఉన్నా, ట్రైగ్లిసరైడ్స్ ఉన్నా, టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, మీ ఇంట్లోనే వంటగది మందుల షాపుగా తయారు చేసుకుంటున్న మీరు డాక్టర్గా ఆహారం మందుగా అద్భుతంగా బయటపడతారు. ఇప్పుడు మీరు గమనించండి, స్టాటిన్ డ్రగ్ వల్ల మనకు నష్టాలు ఎన్ని వస్తాయంటే ఆ వివరాలు మనకు అవసరమా? ఎవరి మీద విమర్శ అవ్వద్దు, ఎవరి విషయం మీద ఆధారపడవద్దు, ప్రకృతి మీద ఆధారపడండి, ఆరోగ్యంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం మిమ్మల్ని కోరుకుంటా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.